తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలానే అమ్మవారి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ. గురువు గారు, ఎప్పటి నుంచో ఒక సందేహం అండి. ఏంటంటే మనకి ఉన్న క్యాలెండర్ ప్రకారం చూసుకున్నా, లేదనుకుంటే మనకున్న బిజీ షెడ్యూల్ బట్టి చూసుకున్నా, సండే అంటేనే ప్రతి ఒక్కరు లీవ్ తీసుకుంటూ ఉంటారు. ఆ రోజు చాలా మంది స్నానాలు చేయకుండా ఉంటారు, నాన్ వెజ్ తింటూ ఉంటారు, వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. సో అలా తినచ్చా తినకూడదా, అసలు ఆదివారం రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయం చెప్తే ఒక బాధ, చెప్పకుండా ఒక బాధ అండి. ఓహో. అవునా కాదా? ఇప్పుడు చాలా మంది కూడా, నేను కూడా దేవాలయానికి వెళ్ళే సందర్భాలలో ఇంటి నుండి దేవాలయానికి అంత ఒక 2 కిలోమీటర్లు. ఇప్పుడు రోడ్డుపై చాలా ఉంటుంది. ఇప్పుడు మన గమ్యం ఏమిటి? దేవాలయం. ఈ రోడ్డుపై వెళ్ళే సందర్భాలలో టీ కొట్టు కావచ్చును, పాన్ షాప్ కావచ్చును, లేదా ఈ యొక్క మన నాన్ వెజ్ షాప్ కావచ్చును, ఫిష్ మార్కెట్ కావచ్చును, ఇవన్నీ ఆదివారం వస్తే కలకలలాడిపోతాయి అక్కడ. అవును, నిజంగా. సో అంటే ఆదివారం అనేటువంటిది మనకు సూర్య భగవానునికి సంబంధించినటువంటి రోజు. సో సూర్యుడు మనకు సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. అంటే మన ఆత్మను శుద్ధి చేయడం కావచ్చును, మన శరీరాన్ని శుద్ధి చేయడం కావచ్చును, మనకంటూ ఒక పవర్ను జనరేట్ కావాలి అనుకుంటే ఆదివారము ఖచ్చితంగా కూడా నాన్ వెజ్కు దూరంగా ఉంటే మంచిది అని చెప్తున్నాను. ఖచ్చితంగా ఉండమని చెప్పటం లేదు, ఎందుకంటే ఎవరి మనసు వారిది. సో ఇప్పుడు నేను ఒక్కనే ఇక్కడ మార్చలేను కనుక విషయం ఇది అని మనం చెప్పలేం. అవునా కాదా? అవునండి. సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడతారు. ఎవరి కోసం? మీ కుటుంబం కోసం. సో ఆదివారము లేట్గా స్నానం చేయడం కానీ, ఆదివారము నాన్ వెజ్ తెచ్చుకొని తినడం కానీ, ఆదివారం పార్టీలకు వెళ్ళడం కానీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే లాస్ట్ సండే అమావాస్య అయింది మనకు. సో లాస్ట్ సండే సుమారుగా మనకు అమావాస్య అయింది. ఆదివారం అమావాస్య ఎంతో డేంజర్ అని చెప్పి చాలామంది కూడా చెప్పి ఉన్నారు. ఇందులో నాకు సంబంధించి నాకే జరిగినటువంటి ఒక వింత సందర్భం. సో నేను అసలు వెళ్ళకూడదు అని అనుకున్న సందర్భాలలో ఒక చోటకు వెళ్ళడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. అంతా ఎవ్రీథింగ్ ఫైన్. రాగా అనుకోకుండా కొత్త కారు పంక్చర్, అంటే అది మనము ఇది ఆదివారము ఇది అని చెప్పా, మరి ఆ రోడ్లా తెలియదు, కారు పంక్చర్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అది అక్కడ ఒక గంటన్నర టైము వేరే ఒక వ్యక్తితో, చాలా దగ్గర వ్యక్తితో అనుకోని సంభాషణలు జరిగాయి. అంటే కొంచెము మనసు మానసికంగా డిస్టర్బ్ జరిగినటువంటి సందర్భాలు అయినాయి. మరి ఒకవేళ నాకే జరిగిందా అని చెప్పి సుమారుగా నాకు తెలిసినటువంటి ఒక 10-15 మందిని నేను కాల్ చేసి అడిగిన, ఈరోజు ఎట్లా జరిగింది మీకు, ఏమిటి అని చెప్పి. కొందరేమో కొన్ని రకాలు చెప్పారు, మరికొందరేమో బాగుందని చెప్పారు, మరికొందరేమో ఈ విధంగా జరిగిందంటే. సో వారి వ్యక్తిగతానికి సంబంధించింది ఏం చేశారు మరి ఈరోజు ఏమిటి అంటే, కొన్ని సందర్భాలలో వారు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ రోజు. సో ఆదివారము అమావాస్య అనేటువంటిది ఎంత డేంజరు. ఇక్కడ ప్రతి ఆదివారము కూడా వాస్తవానికి మనము మన ఆరా ఏదైతే ఉంటుందో దానిని మనం కొంచెం ఎనర్జీ ఫిల్ చేసుకోవాలి. మనం ఆదివారము అయినా, పౌర్ణమి అయినా, సంకటహర చతుర్థి అయినా. సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం ఉంటుంది, ఇదొకటి. పౌర్ణమి ఒకటి. ప్రతి ఆదివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు నాన్ వెజ్ అనేటువంటిది ముట్టకూడదు. 100కు 200%. ప్రతి ఆదివారము కూడా ఇంట్లో మెడిటేషన్ కానీ, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టడం కానీ, సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్య హృదయము ఇంట్లో పెట్టడం కానీ, సో సూర్యాష్టకం చదవడం కానీ, సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీని మనం సూర్యునికి ఎనర్జీ ఇస్తున్నాం. అక్కడ ఇప్పుడు ఒక అభిషేకం చేస్తున్నాం. దీనివల్ల మీ మనసుకు ఏమనిపిస్తుంది? నేను అభిషేకం చేసుకున్నాను, ఓకే, ఐఎమ్ హ్యాపీ. కానీ ఇక్కడ అభిషేకం చేయడం వల్ల శంకరునికి మనం ఎనర్జీ ఇస్తున్నాం, ఆ యంత్రానికి పవర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక
శివలింగం కింద ఒక యంత్రం ఉంటుంది. ఎన్ని అభిషేకాలు చేస్తూ ఉంటే మనము ఈశ్వరునికి అంత పవర్ జనరేట్ చేసిన వాళ్ళు అవుతాం. సో మనకు ఒకానొక సందర్భంలో బండి మీద నుండి కింద పడేటువంటి యోగం ఉంది. సో మనం పడడము 100%, కానీ కాలు చెయ్యి విరగకుండా కొంచెం లైట్గా రాకపోయేటువంటి విధంగా, అంటే లైట్ మన స్క్రాచెస్ లాగా పడేటువంటి విధంగా మనం ఎప్పుడో చేసుకున్నటువంటి అభిషేకము ఉపయోగపడుతుంది. సో శంకరునికి మనం ఎప్పుడైతే ఇక్కడ, అంటే ఒక శంకరునికి అని కాదు, ఇప్పుడు గణపతికి అర్చన చేసిన, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టిన, చంద్రునికి అర్ఘ్యం విడిచిపెట్టిన, సంకట చతుర్థి రోజు మనము ఉపవాసం ఉన్న, పౌర్ణమి రోజు అమ్మవారికి పూజ చేసిన, మనం వాళ్లకు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళమైతే. సో దానివల్ల మనకు ఎప్పుడైతే చెడు సందర్భాలు కానీ, ఎప్పుడైతే నెగిటివ్ ఏర్పడే సందర్భాలలో మనకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఇంచుమించు ఆ పుణ్యాన్ని మనం డిపాజిట్ చేసుకుంటున్నట్టుగానే. కనుక నేనేదో అభిషేకం చేసుకున్నా ఇవాళ అనుకునేవారు ఉంటారు గర్వంగా. నేను ఇవాళ రుద్రాభిషేకం చేసుకున్నా, నేను ఇవాళ రుద్రం చదువుకున్నా, నేను ఇవాళ ఇది చేశాను. కర్మ నువ్వు చేసుకున్నావు అంతే, అక్కడికి సంతోషించండి. అంతేగాని నేను ఇది చేసుకున్నా అది చేసుకున్నా అని చెప్పి ఇంటి పక్కన వాడితో కానీ, లేదా మనం కారులో వెళ్తుండగా ఎదురుగా ఎవడైనా వస్తే డాష్ ఇస్తే వాడిని గట్టిగా అది చేయడం కానీ, అరే పొలైట్గా నా కర్మ ఇట్లుంది, ఓకే హాయ్ బాయ్. ఇప్పుడు నవ్వుతూ మనం మాట్లాడడం వల్ల ఒకటే చెప్తున్నా, మన మాట కానీ మన ప్రవర్తన కానీ ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే బాధ కలిగించినా, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి వీడు బాగా అహంభావంతో మాట్లాడుతున్నాడు అనిపించినా, ఇక మనం ఏం చేసినా వేస్ట్. కనుక మంచిగా ధర్మంగా పొలైట్గా ఉంటే సరిపోతుంది. మంచి మనసును మించినటువంటి దేవాలయం మరొకటి లేదు లేదు లేదు. కనుక ఓపికగా ఉండండి. ఈ ఆదివారాలు మానేసే ప్రయత్నం చేయండి. మీరు అన్నారు మంగళవారం శుక్రవారం కూడా చెప్పిన, మంగళవారము శుక్రవారము ఆదివారం. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ముందు మాట తీసుకుంటా వారి వద్ద ఖచ్చితంగా. ఆదివారము మంగళవారము శుక్రవారము మీరు నాకు వదిలేయాలి అని చెప్తా. అట్లా అయితేనే మీకు ఏమైనా మంచి పర్సనల్ రెమెడీ ఇస్తా అని చెప్పి ఇస్తా వారికి, అంతే. కనుక ఆదివారం అనేటువంటిది సూర్య భగవానుడికి మనం ఒక శక్తిని ఇవ్వాలి. సో మీరు నాన్ వెజ్ తినడం వల్ల మీ శరీరం అనేటువంటిది నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కనుక అది మంచిది అయితే కాదు. చాలా సంతోషం గురువు గారు. అలాగే నాన్ వెజ్ తినకూడని రోజుల గురించి కూడా మాకు తెలియజేశారు. సో అలా మనం ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఎప్పుడో ఏదో వచ్చే సమస్య నుంచి మనం చాలా తేలికగా మనం తప్పించుకోవచ్చు అన్న విషయాల గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.